నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండల కేంద్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన ఆధ్వర్యంలో చలో మర్రిపాడు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కుమ్మర కులస్తులు కళ్లకు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని సమర్పించారు. కుమ్మర కులస్తులకు చెందిన భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షుడు సుమన్ ప్రజాపతి హెచ్చరించారు. పెళ్లూరు సుమన్ ప్రజాపతి, ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు. అలాగే మా పక్కన ఉన్నటువంటి సోదరులు శాలివాహన సంక్షేమ సంఘ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు గారు, అలాగే బుచ్చిరెడ్డిపాలెం శాలివాహన సంక్షేమ సంఘ నాయకులు పిట్లూరు కృష్ణయ్య గారు, అలాగే మా కుమ్మర యువసేన కార్యవర్గం మొత్తం కూడా ఇక్కడ వచ్చింది. అలాగే మా కుమ్మర కుల బాంధవులతో ఈరోజు ఏదైతే గడిచిన 3-4 నెలల నుంచి మేము సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఉన్నాము. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్నటువంటి 3 ఎకరాల 32 సెంట్ల కుమ్మర మాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మేము అనేక విధాలుగా అనేక ప్రయత్నాలుగా రకరకాల మార్గాల్లో మా యొక్క ఆవేదనని రకరకాల అధికారులకి ఎంఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ గారి దగ్గర వరకు కూడా తెలియజేసే ప్రయత్నం చేశాము. ఆఖరికి చివరి ప్రయత్నంగా ఎంఆర్ఓ గారు ఇది మీకు చెందదు, మీరు ఏం చేసినా తెచ్చుకోలేరు అనే విధంగా మా భూమిని కబ్జా చేసినటువంటి ఎవరైతే ఆ అల్లంపాటి వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడో అతనికి అనుకూలంగా ఒక అసత్య ఆరోపణలతో కూడినటువంటి అసత్య వివరణతో కూడినటువంటి ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దాన్ని చూసిన ఒక్కసారి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మా కుమ్మర కుల సంఘ నాయకులు అలాగే కుల బాంధవులందరూ కూడా రగిలిపోయి ఆవేదనతో ఆ బాధతో ఈరోజు ఇక్కడ స్థానికంగా 4 కోళ్ల సెంటర్ నుంచి నల్లటి రిబ్బన్లని కళ్ళకి కట్టుకొని గుడ్డివాళ్లుగా మమ్మల్ని పరిగణించిన కారణంగా ఎంఆర్ఓ గారి దగ్గరికి గుడ్డివాళ్ల వలె మేము వచ్చి ఇక్కడ ధర్నాన్ని నిర్వహించి ఎంఆర్ఓ గారికి ఈరోజు వినతి పత్రం అందజేస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది తప్పులతో కూడుకొని ఉంది, అన్ని అసత్యాలు ఉన్నాయి, దాంట్లో ఏ ఒక్కటి కూడా నిజాలు లేవు. కాబట్టి ఆ రిపోర్ట్ని మేము ఎవ్వరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల పైగా ఉన్నటువంటి కుమ్మరులు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు. దయచేసి ఆ రిపోర్ట్ని వెనక్కి తీసుకొని మళ్ళీ సమగ్ర విచారణ చేసి ఆ భూమిని తిరిగి కుమ్మర కులస్తులకే చెందేలాగా కుమ్మర మాన్యంగానే రికార్డుల్లో మార్చాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. అలా కాని పక్షంలో మేము తదుపరి కార్యాచరణ మేము ఎలా ముందుకెళ్లాలో మాకు తెలుసు. రెవెన్యూ మంత్రి గారిని